ఇరాన్ ఈవేళ ఆర్థికంగా నిలదొక్కునంటే ఇంత యుద్ధ వాతావరణం ఏళ్ల తరబడి ఆంక్షలు పెట్టినా సరే అది తట్టుకు నిలబడిందంటే అమెరికాకి ద్రోహం చేసిన వాడు ఒబామా అంటున్నాడు. అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడైన ఒబామా మీద తీవ్ర ఆరోపణ చేస్తున్నాడు. ఒబామా సమయంలో $1.7 బిలియన్ క్యాష్ డాలర్ల రూపంలో పంపించారు. ఆ డబ్బులు తీసుకునినే ఇవాళ ఇరాన్ ఆ స్థాయిలో ఉంది అన్నటువంటి లెక్క చెప్పుకొస్తున్నాడు. ఏదైతే ఈ అంశం మీద విచారణకి ఆదేశిస్తున్నాం, FBI విచారణ, అట్లాగే కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్లమెంట్ విచారణకి ఆదేశిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే వీటిలో జరిగేది కాదు, చచ్చేది కాదు. ఆ డబ్బులకి సంబంధించి ఇంతకుముందు ఎట్లా నడిచినాయో ఇప్పుడు అట్లాగే నడుస్తాయి. కాకపోతే అదొక దురద తీర్చుకోవడం అన్నటువంటిది అయితే నడుస్తుంది. ట్రంప్ కాస్త గుల తీరుతుంది. అంతకు మించి కొత్తగా వచ్చేది ఒరిగేది అయితే ఏమీ ఉండదు. అమెరికా కన్నా దాంట్లో అతిశయోక్తి అయితే ఏమీ లేదు.